హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇదేంటంటే అమ్మ వాళ్ళకి పోలేరమ్మ నోము ఉందండి. ఆ పూజ అయితే వాళ్ళు చేస్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు, బట్ లాస్ట్ ఇయర్ చిన్న కారణాల వల్ల అమ్మకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల చేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డారనమాట. అందుకనేసి ఇయర్ అయితే చాలా చక్కగా నీట్గా చేసుకున్నారనమాట. మా చిన్న పాప అయితే ఎంత సరదాగా అవలాలు పోస్తుంటే తను కూడా నోరు కదిపేస్తుంది. అంటే ఇదిగోండి వాకిట్లో పెట్టి అమ్మని ఇంటికి ఆహ్వానించారనమాట. ఇదంతా కూడాను మరి నేను అంటే కొన్ని కారణాల వల్ల నేను ఇంటికి వెళ్ళలేదు, వీడియో మొత్తం షూట్ చేయలేదన్నమాట. లేకపోతే లాంగ్ వీడియో తీసి పెడతాను. ఇదంతా అమ్మ వాళ్ళ ఇంటి బయటనండి. అమ్మని ఇంటికి ఆహ్వానించే ముందు ఇలాగ ఇంటి ముందు దీపారాధన చేస్తారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళి అమ్మను కూర్చోబెట్టి అంతా పూజ చక్కగా చేసుకుంటారండి. ఎప్పుడు కూడా కథ నేను చదివేదాన్ని, బట్ ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను. అన్నయ్య చదివాడు అనమాట. అయితే ఈ ఇయర్ ఏంటంటే కొత్త బుక్ కొన్నారండి. ఎప్పుడు నోటితో కథ ఉంటుంది, అది ఒక 7 times చెప్పేసేవారు. బట్ ఈ సంవత్సరం వాళ్ళు బుక్ కొన్నారనమాట. బుక్ కొనేసి ఆ బుక్లో ఉన్నట్టుగా కథ మొత్తం చదివేశారు. అయితే ఇదిగోండి అమ్మ వాళ్ళు దేవుడు కూడా అది పక్కన అమ్మని అలా కూర్చోబెట్టి అలాగ పూజ చేస్తారనమాట. అంతా పూజ అంతా చక్కగా జరిగిపోయిందండి. ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి చక్కగా అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి మాకు డిస్టెన్స్ ఎక్కువ కాదురండి, ఒక స్ట్రీట్ అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.